దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఘనమైన నామమునకు మహిమ, ప్రభావము, ఘనత కలుగును గాక. ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకు అందరికీ నా యొక్క ధన్యవాదములు, కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించుకుంటున్నాను. మరి దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడబోచున్నాడో దేవుని యొక్క వాక్యమును మనం శ్రద్ధగా విందాం. చూడండి, క్రైస్తవ జీవిత విధానం మరి ప్రపంచంలో మనము వేరుపరచబడిన వారై ప్రత్యేకంగా ఉంటుందండి. ఎందుకనగా యేసుక్రీస్తు యొక్క బోధనలు మనల్ని, యేసుక్రీస్తు యొక్క బోధనల ప్రకారం మనము, ఆయన ఆజ్ఞల ప్రకారం మనం జీవించినట్లయితే మనము దేవుని యొక్క నిత్య రాజ్యంలోనికి వారసులకు మనకు సహాయం చేస్తారు. మరి క్రైస్తవ జీవిత విధానం ఎలా ఉండాలి? మరి యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉన్నదండి. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు. అనగా ప్రాణము లేని శరీరము ఎలాగా మృతమైనగా ఉంటుందో అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతమై ఉంటున్నదని వాక్యంలో బోధిస్తున్నాడు యాకోబు గారు. ఈ యాకోబు ఎవరంటే స్వయాన యేసు ప్రభువు యొక్క సహోదరుడు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన కన్యన మరియ గర్భము ధరించి ఆయన ఈ లోకంలో జన్మించి ఉంటున్నాడు. మరియు యేసయ్య జన్మించిన తర్వాత యోసేపు మరియు మరియమ్మలు వారు వివాహం చేసుకున్న తర్వాత వారికి మరి కొంతమంది సంతానం పుట్టి ఉంటున్నారు. వారిలో యాకోబు, యోసేపు, యూదా అనువారు సహోదరిమణులు కూడా ఉన్నట్టుగా మనం మత్తయి రాసిన సువార్తలో చదువుకుంటున్నాం. మొదట యేసయ్యను విభేదించిన, తిరస్కరించిన ఈ యొక్క యాకోబు మరి యేసయ్య యొక్క మరణ పునరుత్థానముల తరువాత యేసయ్యే నిజమైన దేవుడు అని ఆయన అంగీకరించి ఈ పత్రికను కూడా ఆయన వ్రాసి ఉంటున్నాడు. మరి ఈ పత్రికలో వ్రాసినట్టు ప్రాణము లేని శరీరం ఎలాగ మృతము అలాగే క్రియలు లేని శరీరం, క్రియలు లేని విశ్వాసం కూడా మృతం అంటున్నారు. మరి మొదట అన్యులైన మనం చూడండి, క్రైస్తవ జీవిత విధానం, క్రైస్తవ జీవితంలోనికి వచ్చిన మనం ఎలా పరిపూర్ణముగా జీవించడానికి వాక్యం మనకు ఏం నేర్పిస్తుందో మనం చూద్దాం. చూడండి, మొదట అన్యులమైన మనము యేసుక్రీస్తును గూర్చిన సువార్తను విని ఆయన మన స్వంత రక్షకునుగా మనము అంగీకరించి యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొంది, అనగా మారు మనస్సు పొంది ఆయన నామమున బాప్తిస్మం పొందిన వారు మనము క్రైస్తవ్యంలోనికి వచ్చి ఉంటున్నాం. మొదటిగా మనము గుర్తుంచుకోవాల్సింది, క్రైస్తవము అనేది మతము కాదు, ఇది ఒక దారి, జీవన విధానము. యేసుక్రీస్తు నేర్పించిన జీవన విధానంలో మనము ప్రయాణించడమే క్రైస్తవ్యం. అంతేగాని క్రైస్తవ్యం అనేది ఒక మతము కానే కాదనేది మనం మొదట గుర్తుపెట్టుకోవాలి. మరి బాప్తిస్మం తీసుకున్న మనము ఒక్కొక్క మెట్టు మనం అనగా అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. మనం ప్రతిరోజు మన యొక్క జీవితంలో మనము మార్పులు చేసుకుంటూ రావాలి. అనగా క్రీస్తుకు తగ్గట్టుగా, ఆయన జీవించిన జీవితానికి తగ్గట్టుగా మనం జీవించడమే నిజమైన విశ్వాసము, క్రైస్తవ్యం. మరి మనము మారు మనసు పొంది క్రీస్తులో బాప్తిస్మం పొందుకున్న మనము తర్వాత మనము బైబిల్ మనం చక్కగా చదవాలి. మరి ప్రార్థనలో మనము అనుదినము ప్రార్థనలో గడపాలి. దేవుణ్ణి మనం అనుదినము మనం స్తుతించాలి. అంత మాత్రమే కాకుండా సంఘమునకు క్రమం తప్పకుండా హాజరు కావాలి. ఇవన్నీ ఒక మెట్టు అయితే, మరొక మెట్టు అప్గ్రేడ్ అనగా మనము ఇవన్నీ మనం పాటిస్తూ, అనగా విశ్వాసంలో జీవిస్తూ, ఆ విశ్వాసం అనగా క్రీస్తు గురించిన బోధనలో మనం వినడం మాత్రమే కాదు, కానీ వాటి ప్రకారం మనం నడుచుకోవాలి. వాటిని మనము కార్యసిద్ధిలోనికి, కార్యాచరణలోనికి తేవాలి. చదువు మాత్రమే, బైబిల్ వాక్యం చదువు వారు మాత్రమే మనం మిగిలిపోకుండా, వాక్యం వినేవారిగా మాత్రమే మిగిలిపోకుండా, ప్రార్థన మాత్రమే చేయవారుగా మనం మిగిలిపోకుండా, మనము వాటిని మన కార్యాచరణలోనికి మనం తీసుకురావాలనేదే నిజమైన విశ్వాసం. అనగా వాటిని కార్యాచరణలో తీసుకువచ్చినట్లయితే నీ విశ్వాసము సజీవముగా ఉండాలి. నీవు ఆ యొక్క కార్యాచరణను తీసుకురాకపోతే నీ విశ్వాసము మృతమైనదిగా మిగిలిపోతాదనేసి మనకు వాక్యం నేర్పిస్తూ ఉన్నదండి. కాబట్టి మనము క్రైస్తవ ప్రేమను మనం ప్రకటించడం
ధ్యానించడం మాత్రమే కాదు, కానీ వాటిని మనము కార్యాచరణలో మనం తీసుకురావడం వారిగా మనం జీవించాలనేసి మనం వాక్యం బోధిస్తుంది. ఉదాహరణకు చూడండి, యాకోబు పత్రికలోనే మీకు అదే 2వ అధ్యాయము 14 నుంచి చదివినట్లయితే, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పినడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను నీ ఇంటికి ఒకవేళ, అనగా ఎవరో ఒకరు నీ ఇంటికి, సహోదరుడో సహోదరియో నీ ఇంటికి వచ్చి, ఆకలిగా ఉన్నదమ్మా, చలిగా ఉన్నదమ్మా, కాస్త అన్నం పెట్టి నాకు వస్త్రం ఇమ్మా అని నిన్ను అడిగినప్పుడు నీవు సమాధానమై వెళ్ళుము, నీవు తృప్తి పొందివై వెళ్ళుము అని కేవలం మాటలు చెప్పినట్లా ఏం ప్రయోజనం? ఆకలి ఉన్న వారికి నువ్వు ఆహారం పెట్టితే కదా వారి ఆకలి తీర్చబడను. మరి చలిగా ఉన్న వారికి నువ్వు వస్త్రం ఇచ్చినట్టే కదా నీకు మరి ఆ యొక్క వారికి చలి తగ్గును. అవేమి నువ్వు చేయకుండా నువ్వు సమాధానం గలదానమై పొమ్ము, నీవు తృప్తి గలదానమై పొమ్ము అని చెప్పినప్పుడు వారికి ఏమి ప్రయోజనము? ఎప్పుడైతే నువ్వు వారి ఆకలి తీర్చి వారి యొక్క వస్త్రం నువ్వు ఇస్తావో అప్పుడు నువ్వు క్రీస్తు ప్రేమను క్రియల రూపంలో చూపించిన వాడమవుతావు. యేసయ్య కొండ మీద ప్రసంగంలో ఆయన చేస్తూ మత్తయి సువార్త 5వ అధ్యాయం 42వ వచనంలో అంటున్నాడు, నిన్ను అడుగువానికి నీవు ఇమ్ము, నిన్ను అడుగువానికి నీవు ఇమ్ము, నిన్ను అడుగువాని వైపు నీ మృగము త్రిప్పుకొనకము. యేసయ్య ఖచ్చితంగా చెప్పాడు ఆ మాట. నీ దగ్గర ఉన్న దాంతో నేను ఇమ్ము, నీకున్న దాంతోనే నీవు ఇమ్ము. నీవు లేని వాటిని అప్పు తీసి చేసి దేవుడిని తీర్చమని చెప్పలేదు, కానీ నీకున్న దానిలోనే నిన్ను ఇమ్మని ఆయన చెప్పి మనకు నేర్పిస్తూ ఉన్నాడని. మరి యేసయ్య చెప్పిన ఆ మాటలన్నిటిని ప్రక్కన పెట్టి కేవలం వాక్యము, కేవలం పాటలు, స్తుతి లేదంటే అలాంటి జీవితం జీవించడం వలన నీవు అప్గ్రేడ్ కాలేవు. కాబట్టి నీవు ఈ యొక్క విశ్వాసం క్రియల రూపంలో నువ్వు చూపించాలి. నిన్ను ఆశీర్వదించిన కొలది నీవు ఇతరులకు నువ్వు ఆశీర్వాదంగా ఉండమని మనకు వాక్యం నేర్పిస్తున్నదండి. ఎందుకనగా ఈ లోకంలోనికి నీవు ఏమీ తేలేదు, ఈ లోకంలో నువ్వు ఏమీ కూడా తీసుకొని పోలేవని 1 తిమోతి 6వ అధ్యాయం 7వ వచనంలో మనకు ఆ మాట కనపడుతుంది. అనగా నీవు ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ కూడా నువ్వు తీసుకుపోలేవు, కనీసం మొలతాడు కూడా నువ్వు తీసుకుపోలేవు. కాబట్టి నీవు ఈ లోకంలో ఉన్నంత జీవితంలోనే నీకు కలిగిన వాటిలో దాతృత్వం కలిగి జీవించు. ఆకలి ఉన్న వారికి ఆకలి తీర్చు, బట్టలేని వారికి నువ్వు బట్టలేవు. మరి ఇలాంటి దాతృత్వం కలిగి నువ్వు జీవించడమే క్రైస్తవ్యము, కానీ కేవలం నామకాంతమైన క్రైస్తవ్యముగా జీవించినంత మాత్రాన నీవు నిత్యరాజ్యంలోనికి నువ్వు వారసుడు కానేవనేసి మనకు వాక్యము కరాఖండిగా మనం తెలియజేస్తున్నదండి. మీరు మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము మరి ఆ 31వ వచనం నుంచి 40వ వచనం మనం చదివినప్పుడు, మనుష్య కుమారుడు తన యొక్క రెండవ రాకడ, అనగా మనుష్య కుమారుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క రెండవ రాకడలో తన మహిమ గల దూతలతో, ఆయన మహిమతో దూతలతో కూడా ఈ భూమిపైకి దిగి వచ్చినప్పుడు ఆయన ముందర మనం అందరము హాజరు కావాలి. అందరము హాజరైనప్పుడు ఆయన గొర్రెలను మేకలను వేరుపరుస్తాడనేసి మనకు మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం మనం చదువుకున్నట్టయితే మనకు ఆ మాటలన్నీ అక్కడ కనబడతాయి. చూడండి, కుడి వైపున ఆయన గొర్రెలను నిలబెడతాడు, తన ఎడమ వైపున ఆయన మేకలు నిలబెడతాడు. ఆయన కుడివైపు ఉన్న గొర్రెల అనగా మనుషుల సమూహం వైపు చూస్తూ, నా దేవుని చేత ఆశీర్వదించబడిన వారలారా, మీరు నిత్య రాజ్యమును మీరు స్వతంత్రించుకొనుడి. చూడండి 34వ వచనంలో, అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత మీరు ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నారంటే, వారందరూ క్రీస్తు యొక్క ప్రేమను ప్రకటించిన వారై ఉంటున్నారు. మరి విశ్వాసమును అనగా క్రియల రూపంలో తమ విశ్వాసమును క్రీస్తు ప్రేమను వారు చేసి చూపించి ఉంటున్నవారు. చూడండి, అక్కడ ఒక లిస్ట్ ఇచ్చినాడు యేసయ్య. మొదటిగా, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. నేను దప్పికొంటిని, మీరు నాకు దాహము తీర్చితిరి.
మరి నేను పరదేశినై ఉంటిని, నన్ను మీరు చేర్చుకుంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు మీరు బట్టలిచ్చితిరి. నేను రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. నేను చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. అప్పుడు ఆయన కుడివైపునున్న ఆ యొక్క నీతిమంతుల సమూహము ఆయన వైపు చూచిలాగా అడుగుచున్నారు, ప్రభువా, ఎప్పుడైనా నువ్వు ఆకలి కొని మా యొద్దకు వచ్చితివి? ఎప్పుడు మీకు మేము ఆకలి తీర్చినాము? ఎప్పుడు మీరు దాహమై మా యొద్దకు వచ్చినారు? ఎప్పుడు మీకు నేను దాహం తీర్చి ఉంటున్నాము? ఎప్పుడు మీరు పరదేశిగా మీరు మా యొద్దకు వచ్చినారు? ఎప్పుడు నేను మిమ్మల్ని చేర్చుకొని ఉంటున్నాము? మరి ఎప్పుడు నీవు రోగివై ఉంటివి? ఎప్పుడు నీవు చెరసాలలో ఉంటివి? ఎప్పుడు నేను మిమ్మల్ని చూడడానికి వచ్చినప్పుడు ప్రభు ఒక మాట అంటున్నాడండి 40వ వచనంలో, అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరని గనుక నాకును చేసితిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అనగా ఎవరైతే దీనత్వంలో ఉన్నారో, దీనస్థితిలో ఉన్నారో, ఎవరైతే అభాగ్యులు, తల్లిదండ్రులు లేని అనాథలు, విధవరాళ్ళు, ఇలా అక్కరకు వారికి సహాయం కొరకు ఎవరైతే ఎదురు చూచి నీ దగ్గరకు వస్తారో వారికి నీవు క్రీస్తు ప్రేమను చూపి ఈ సహాయం అంతా చేసినప్పుడు నీవు పరలోకమందున్న దేవునికి చేసిన వారితో సమానం. కాబట్టి ఈ నీతిమంతులను ఆశీర్వదించబడిన వారులారా, మీరు ఆ యొక్క నిత్య రాజ్యమును మీరు స్వతంత్రించుకొనుడి. ఇలాంటి దాతృత్వం కలిగిన వారే నిత్య జీవమును రాజ్యం స్వతంత్రించుకుందరు కానీ ఇలాంటి దానస్థితి దాతృత్వం లేని వారు నిత్యాగ్నిలోని కూడా వెళ్ళిపోతారని తర్వాత వచనంలో వ్రాయబడింది. చూడండి, మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వీరు ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అందుకే మీకు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఒక మాట ఉంటుందండి. 13వ అధ్యాయం 1వ వచనంలో, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసినారనే మాట మనకు అక్కడ కనబడుతుంది. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వారిని చేర్చుకో, అవసరం ఉన్న వారి యొక్క అవసరం తీర్చు, ఆకలి ఉన్న వారి యొక్క ఆకలి తీర్చు, దాహంగా ఉన్న వారికి దాహం ఇవ్వు, బట్టలేని వారికి నీ వస్త్రములు ఇవ్వు, రోగమైనప్పుడు వారి కొరకు నువ్వు పరామర్శించి వారి ఇబ్బందుల్లో వారికి ఆర్థిక సహాయం చేసి వారి కోసం నువ్వు ప్రార్థించు. ఇది క్రైస్తవ జీవితమే కానీ కేవలం మనము చెప్పేవారం మాత్రముగా ఉండకుండా వాటిని మనము పాటించి చూపించే వారంగా ఉండాలని. మరి ఎడమ వైపు ఉన్న యొక్క మేకల గుంపును అనగా నీతిమంతుల వైపు దేవుడు చూపిస్తూ యేసయ్య అంటున్నాడు ఒక మాట, కఠినమైన మాట 41వ వచనంలో, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండవారిని చూచి, శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే, నేను ఆకలిని నీ ఎద్దకు వచ్చి ఉంటున్నాను, నాకు మీరు ఆహారం ఇవ్వలేదు. నేను దాహముని నీ ఎద్దకు వచ్చినాను, మీరు నా దాహము తీర్చలేదు. ఇదిగో నేను పరదేశినై నీ ఎద్దకు వచ్చినాను, నీవు నన్ను నీ ఇంట చేర్చుకొనలేదు. ఇదిగో నేను రోగినై ఉన్నప్పుడు, చెరసాలలో ఉన్నప్పుడు, నేను ఆ అపాకిస్లో ఉన్నప్పుడు నీవు నన్ను పరామర్శించ రాలేదు. కాబట్టి ఇదిగో ఎప్పుడు నువ్వు మా యొద్దకు వచ్చినావు, ఎప్పుడు నువ్వు ఆకలి ఉన్నావు, ఎప్పుడు నువ్వు దాహంగా ఉన్నావు, ఎప్పుడు రోగివైనావు, ఎప్పుడు నువ్వు చెరసాలలో ఉన్నావు అని అడిగినప్పుడు యేసయ్య అంటున్నాడు. చూడండి 45వ వచనం, మత్తయి సువార్త 25:45లో, అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగ చేయుటలేదు గనుక నాకును చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. అనగా ఎవరైతే ఈ యొక్క దాతృత్వ స్వభావం లేకుండా జీవిస్తారో వారికి నిత్యాగ్ని సిద్ధంగా ఉంటుందనేసి వాక్యం మనకు నేర్పిస్తున్నదండి. అనగా మన విశ్వాసమును క్రియల రూపంలో చూపించాలి. కేవలము మనము వాక్యము వినేవారుగానో చదివేవారుగానో మాత్రమే కాకుండా ఆ వాక్యంలోని సారాంశమును మనం పట్టుకొని యేసయ్య మనతో ఏం మాట్లాడుచున్నాడు, మనకి ఏం నేర్పిస్తున్నాడు, మనం ఎలాగ జీవిస్తున్నామనే ఆ యొక్క గ్రహింపును కలిగి మనము జీవించాలి. అంత మాత్రమే కాకుండా యేసయ్య తాను పరిచర్య చేస్తున్న జీవితం దినాలలో ఒక అద్భుతమైన ఉపమానం మనకు తెలియజెప్పాడండి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉపమానం ఇది, మంచి సమరయుని యొక్క ఉపమానం. క్రైస్తవ సమాజంలో ఈ యొక్క ఉపమానము తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు.
ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఉపమానం తెలుసు. మంచి సమరయుని యొక్క ఉపమానం అంత అద్భుతమైనది. అందులోని పాఠాలు క్రైస్తవ జీవితానికి ఎంతో తోడ్పడతాయండి. ఎలా మన జీవితం జీవించాలో మనకు దేవుడు యేసయ్య మనకు ఎంతో అద్భుతమైన యొక్క ఉపమానం ద్వారా మనకు నేర్పించి ఉంటున్నాడు. ఒకరోజు ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసయ్య ఎద్దుకు వచ్చి నిత్య జీవంలోనికి వెళ్ళాలంటే నేనేమి చేయాలి అని ఆయనను యేసయ్యను అడిగినప్పుడు, నీవు పరిశుద్ధ గ్రంథమునందు ఏమి నేర్చుకున్నావు, ఏమి తెలుసుకున్నావు అన్నప్పుడు, నేను నేర్చుకున్నాను అనేసి ఆయన మొదటి ఆజ్ఞ తెలియజేసినాడు. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నువ్వు ఆయనను సేవించాలి, ఆయననే మొక్కాలి. నువ్వు బాగుగానే తెలియజేసినావు అని యేసయ్య ఈ యొక్క ఉపమానమును ఆ యొక్క ధర్మశాస్త్రోపదేశకునికి ఆయన తెలియజేసినాడు. మీకు లూకాసు వార్త 10వ అధ్యాయం 30 నుంచి 37 వచనం వరకు ఈ యొక్క ఉపమాన సారాంశం మనం చూస్తున్నాం. ఒక మనుష్యుడు యెరూషలేం పట్టణం నుండి యెరికో పట్టణానికి ఆయన ప్రయాణమై వెళుచున్నాడు. యెరూషలేము మరి ఎత్తైన ప్రాంతము, ఆశీర్వదించబడిన పట్టణము, సమాధాన పట్టణము అని ఆ యొక్క యెరూషలేం పట్టణం పేరు. అక్కడ నుండి అతడు యెరికోకు వెళుచున్నాడు. యెరికో అనగా ఆ ప్రపంచంలో అత్యంత క్రింది ప్రాంతము. అంత మాత్రమే కాకుండా యెరికోకు శపితమైన పట్టణం కూడా పేరు ఉంటున్నది. అనగా సమాధాన పట్టణం నుండి, మరి రక్షణ కలిగిన పట్టణం నుండి అతడు శపితమైన పట్టణానికి దిగిపోవచ్చున్నాడు ఆ యొక్క మనుషుడు. మరి అతడు దారి గుండా వెళుచున్నప్పుడు దారి మార్గ మధ్యంలో దొంగల చేతిలోనికి చిక్కి, ఆ దొంగలు అతనిని బాగా కొట్టి అతని బట్టలు లాగేసుకొని, అతని దగ్గర ఉన్న ధనము సమస్తమును అతను లాగేసుకొని అక్కడిని వాడిని విడిచిపెట్టి అక్కడి నుంచి వారిని పారిపోయేట్టున్నారు. మరి అదే మార్గంలో ఒక యాజకుడు వస్తున్నాడండి. చూడండి, అప్పుడు అదే త్రోవన ఒక యాజకుడు వెళ్ళుట తటస్థించెను. అతను చూచి ప్రక్కగా వెళ్ళిపోయినాడట. మరి యాజకుడు ఎవరంటే, నిత్యము ధర్మశాస్త్రమును చదువుకుంటూ మరి ఆ యొక్క పరిశుద్ధ ఆలయంలో ధూపము వేయవాడు యాజకుడు. అంత మాత్రమే కాకుండా ప్రజలందరి యొక్క మనవులను తండ్రైన దేవునికి తెలియజేయవాడు యాజకుడు. యాజకుడు అనగా మనం ఒక మాటలో చెప్పాలంటే పాస్టర్ అనుకోవచ్చు. యాజకుడు అనగా ప్రజల మాటలు దేవునికి తెలియజేయవాడు. ప్రవక్త అనగా దేవుని మాటలను ప్రజలకు తెలియజేయవాడు ప్రవక్త. మరి ఈ యాజకుడు ధర్మశాస్త్రమును తెలిసిన యాజకుడు. మరి ఇతడు అతన్ని చూచి ప్రక్కగా వెళ్ళిపోతున్నాడని. ఏమి ప్రయోజనం? యాజకుడు ధర్మశాస్త్రం అంతా చదువుకుని ఉన్నాడు, ప్రతిరోజు ధూపం వేయించున్నాడు, కానీ క్రియ రూపంలో చూపించడం లేదే. ఆయనకు ఆ యొక్క అభాగ్యస్థితిలో ఉన్నవాడిని ఆదుకోవడం లేదే. అటువంటి భక్తి ఎందుకు ప్రయోజనం కానిది. మరి రెండవ వాడు అలాగనే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా వెళ్ళిపోయినాడు. లేవీయుడు అనే మాటకు దేవుని హత్తుకొనవాడు అని అర్థం. ఈ యాజకుడు కావచ్చు, లేవీయులు కావచ్చు, వీరందరూ ప్రత్యక్ష గుడారంలో తమ విధులు నిర్వహించేవారు, పూజలు నిర్వహించేవారు, బలులను నిర్వహించేవారు, యాజకత్వం చేసేవారు, ప్రజలందరి కొరకు విజ్ఞాపన చేసేవారు. ఈ యొక్క యాజకుడు కావచ్చు, లేవీయుడు కావచ్చు, ధర్మశాస్త్రం అంతా తెలిసినా కానీ వారు వాటిని కార్యరూపంలోనికి తీసుకురాలేకపోతున్నారండి. ఈ యొక్క క్రియలేని విశ్వాసము ఇవి నిష్ప్రయోజనమైనది. మరి అదే సమయంలో వారి వెళ్ళిన తర్వాత ఆ స్థలమునకు ఒక సమరయుడు వచ్చి ఉంటున్నాడండి. ఈ యొక్క సమరయుడు చూడండి, అదే యూదులు కావచ్చు, యాజకులు కావచ్చు, లేవీయులు కావచ్చు, సమరయులను వారు అంటరాని వారుగా చూస్తారు. అనగా తక్కువ చూపు చూస్తారు సమరయులను చూచి. కానీ ఆ సమరయుడు చూపినటువంటి ఆ యొక్క క్రియ మనందరికీ ఒక నేర్పు, మనందరికీ ఒక గుణపాఠం. చూడండి, ఆ సమరయుడు ప్రయాణం అయిపోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి మొదటగా అతన్ని చూచి అతని మీద జాలిపడి. అద్భుతమైన మాట అండి. జాలిపడి. ప్రతి ఒక్కరూ ఈ యొక్క హృదయాన్ని కలిగి ఉండాలండి. జాలి గల మనస్సును మనం కలిగి ఉండాలి. వాక్యం నేర్చుకో, ప్రార్థన చేయి, స్తుతించు. వీటన్నిటితో పాటు నువ్వు జాలి కలిగిన మనస్సును కలిగి ఉండాలి, కనికరం కలిగిన మనస్సును కలిగి ఉండాలి, సేవా
జీవితం కలిగిన మనస్సును కలిగి ఉండాలి. దాతృత్వం కలిగిన మనస్సును కలిగి ఉండాలి. పుచ్చుకుంట కంటే ఇచ్చుట ధర్మమని అపోస్తల కార్యంలో 20:35 రాయబడి ఉంటున్నదండి. మరి జాలి గల మనసు, కొలస్సీ పత్రిక 3:12 అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి గల మనస్సు, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును మీరు ధరించుకొనుడి. వీటన్నిటికంటే పైన మీరు క్రీస్తు ప్రేమను ధరించుకొనుడి అనేసి మనకు అక్కడ వాక్యంలో వ్రాయబడి ఉందండి. ఈ సమయం కూడా అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూళ్ళ వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించినాడు. అతని పైన జాలిపడినాడు, క్రియరూపంలో చూపించినాడు. అతని గాయాలను కడిగినాడు, ద్రాక్షరసం పోసి కడిగినాడు, అతని కొద్దిగా ఆహారం ఇచ్చినాడు, అతని గాయములు కట్టి తన వాహనం అనగా ఆ గాడిద పైన ఆయన ఎక్కించుకొని అతను పూటపూళ్ళ వాని ఇంటికి తీసుకువెళ్ళి అక్కడ భద్రపరిచి, ఇదిగో మీకు ఇంకా మీరు ఏదైనా ఖర్చు చేసినట్లా నేను మరలా తిరిగి వచ్చి ఇస్తాను. ఆ యొక్క పడిపోయిన వ్యక్తికి ఈ సమరయునికి ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి శారీరక సంబంధం లేదు, ఎటువంటి బంధుత్వం లేదు. కానీ అతని పైన జాలిపడి జీవించినాడే, అదే నీ క్రీస్తు మన నుంచి కోరుకుంటున్నది. నీ యొక్క విశ్వాసము క్రియరూపంలో చూపించడం అంటే ఇదే ప్రధానమైన ఉపమానము. ఇలాగ జీవించాలని ప్రభువు నేర్పిస్తూ ఉన్నాడు. అప్పుడు అడుగుతున్న ధర్మశాస్త్రోపదేశులతో యేసయ్య అంటున్నాడు, ఈ ముగ్గురిలో ఎవరు నిజమైన నీ పొరుగువాడన్నప్పుడు ఆ యొక్క ధర్మశాస్త్రోపదేశుడు అంటున్నాడు, అతని పైన జాలిపడిన వాడే. కాబట్టి మనము కూడా వాక్యంను చదవడం మాత్రంతోనే మనం ఆగిపోకూడదు, కానీ వాక్య ప్రకారం జీవించే వారంగా ఉండాలి. మనం దేవునికి ఇష్టమైన జీవితం జీవించే వారంగా ఉండాలి. ఈరోజు ప్రపంచంలో అనేక ఆర్ఫాన్స్ కావచ్చు, అనేక మరి విధవరాండ్రకు ఆ యొక్క సమాజంలో కావచ్చు, మరి పేద పిల్లలకు కావచ్చు, అభాగ్యులకు కావచ్చు, మరి తల్లిదండ్రులు లేని దిక్కులేని వారు కానీ ఆ యొక్క సంస్థలన్నిటికీ రావడానికి యేసుక్రీస్తు చెప్పిన ఈ యొక్క ఉపమానమే, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అనే ఆ యొక్క ఉపమానమును తీసుకొని దేవుని బిడ్డలందరూ ఈ యొక్క సేవా జీవితంలోనికి వచ్చి అభాగ్యులను, మరి నిరుపేదలను, తల్లిదండ్రులు లేని వారిని, దిక్కులేని వారిని, విధవరాలను చేరదీసి వారికి చదువు నేర్పించి, మరి వారికి బట్టలు ఇచ్చి, ఆహారం ఇచ్చి, వారిని ఉన్నత స్థితిలోనికి తీసుకున్న మిషనరీస్ అందరికీ ఈ యొక్క మంచి సమరయుని ఉపమానమే వారికి అందరికీ ఆధారం. మరి విశ్వాసం క్రియ రూపంలో చూపించడం అంటే ఇదేనండి. కాబట్టి యేసయ్య అంటున్నాడు, నువ్వు వెళ్ళి అలాగు చెయ్యము అంటున్నాడు. యేసయ్య మనతో కూడా ఈరోజు మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళి అలాగు చేయము. నేను కూడా ధర్మశాస్త్రోపదేశకుని స్థానంలోనే ఉంటున్నాం. మనం మంచి సమరయ స్థానంలోకి రావాలంటే మనం ఏం చేయాలంటే మన పొరుగు వారిని ప్రేమించాలి, వారి అక్కరలో వారికి ఆదరణగా ఉండాలి. కేవలం మాటలతో కాదండి, నీకున్న దాంతోనే, నీకున్న స్థితిలోనే కొద్దిగానైనా నువ్వు వారికి సహాయం చేసి నువ్వు వారిని ఆదుకోవాలి. ఇదే మనకి ఈరోజు నేర్పిస్తున్న దేవుని పాఠం. విశ్వాసము క్రియల రూపంలో ఉన్నట్టయితే అది జీవించును, క్రియల రూపంలో లేనట్టయితే అది మృతమైపోనని మనకు వాక్యం నేర్పిస్తున్నదని. కాబట్టి మనము కూడా దాతృత్వం కలిగి జీవిద్దాం, ప్రేమ కలిగి జీవిద్దాం, ఇచ్చేవారుగా ఉంటాం, కనికరం గల వారుగా ఉంటాం. అందుకే యేసయ్య కనికరము గల వారు ధన్యులు, వారు కనికరింపబడుదురు అంటున్నాడు ఆయన. కాబట్టి దేవుని యొక్క కనికరం మనం పొందుకోవాలంటే మనం ఈ లోకంలో మనము కూడా కనికరం కలిగి జీవించాలి. విశ్వాసం కూడా క్రియ రూపంలో మనం చూపిస్తూ జీవిద్దాం. అటువంటి కృప తండ్రి దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.